సార్ యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు హార్డ్లీ 5 to 10% మాత్రమే ఉంటారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కాంట్ గెట్ ఇన్ టు ది యూపీఎస్సీ సర్వీసెస్. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? సో బాగా చదివి ఉంటే నెక్స్ట్ ప్లాన్ బీగా వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? యూ ప్లాన్ ఏ ఇస్ దిస్ విల్ బి యువర్ ప్లాన్ బి. మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి నిజంగా ఎఫర్ట్స్ పెడితే మీ లైఫ్కి వచ్చే డోకా లేదు, మీరు ఎక్సెల్ అవ్వచ్చు అదర్ ఏరియాస్లో అనేటువంటిది ఏమన్నా కాన్ఫిడెన్స్ బూస్టింగ్ మెజర్ మీ వైపు నుంచి ఏమన్నా ఇస్తారా సార్? ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ దట్ కేస్. ప్లాన్ బి అనేది యూపీఎస్సీ ఇచ్చింది ఒకటి. ఏంటంటే ఈ ఎవరైతే మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ పంపించినప్పుడు ఒక ఆప్షన్ ఇస్తారు వాళ్ళకి, వెదర్ యూ వాంట్ టు షేర్ యువర్ మార్క్స్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ ఆర్ నాట్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఎస్ ఆర్ నో అని పెట్టాలి. అంటే నీకు వచ్చిన మెయిన్స్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు పబ్లిక్ డొమైన్లో పెడతారు. పెట్టినప్పుడు సపోజ్ నీకు పాస్ అయితేనేమో ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాం, ఫెయిల్ అయ్యేవనుకోండి ఇంటర్వ్యూ లెవెల్ వరకు వెళ్ళాం అంటే ఈ ప్రాసెస్లో ఎంత నాలెడ్జ్ సంపాదించారు మీరు. కాబట్టి ఆ నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు, అది నేషనల్ వేస్ట్ కదా. సో కనుక ఎవరైతే అభ్యర్థులు ఎస్ అని పెడతారో వాళ్ళ మార్కులన్నీ పబ్లిక్ డొమైన్లో పెడతారు. అప్పుడు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మనకి బీహెచ్ఈఎల్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్ ఇలాంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. వాటిల్లో కానీ కార్పొరేట్ కంపెనీస్లో కానీ వీళ్ళని మేనేజీరియల్ లెవెల్ పోస్టుల్లో డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది కదా. సో ఆ మేనేజ్మెంట్ పోస్టుల్లో తీసుకుంటారు. అదొక ఒక ఆప్షన్. రెండోది ఏంటి అంటే యూపీఎస్సీ సిలబస్ ఈజ్ లైక్ అన్ అంబ్రెల్లా. ఇట్ కవర్స్ ఎవ్రీ అదర్ సిలబస్ ఇన్ ది ఆల్ ఎగ్జామ్స్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో ఒక 20-30 రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, ఆర్బీఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ యూపీఎస్సీ సిలబస్లో ఆల్మోస్ట్ 80% మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి యూపీఎస్సీ కాకపోతే దీనికి వెళ్ళొచ్చు. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి వాటికి ప్రయత్నం చేయొచ్చు. అంటే అది కాకపోతే ఇదని కాకుండా దాంతోపాటు ఇది కూడా అనే పద్ధతిలో ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను అదే ఇన్ఫర్మేషన్ తోటి మనం గ్రూప్ 1, గ్రూప్ 2 రాయొచ్చు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది కూడా దానికి అప్లై చేయాలి, సక్సెస్ అవ్వచ్చు. ఇక మూడోది ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు టెక్నికల్ స్కిల్స్తో పాటు అండ్ ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్ స్కిల్స్ కన్నా ఎక్కువగా సాఫ్ట్ స్కిల్స్ని గమనించడం జరుగుతుంది. సో సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడైతే చూస్తున్నామో ఆ సాఫ్ట్ స్కిల్స్లో కావాల్సింది ఏంటి, ఇందాక మనం వరకు డెసిషన్ మేకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇలాంటివన్నీ కావాలి. సో ఒక అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ పొజిషన్లో అపాయింట్ చేయాలంటే ఈ స్కిల్స్ అవసరం. టీమ్ లీడర్గా ఉండాలంటే ఈ స్కిల్స్ అవసరం. వాళ్ళు కూడా వీళ్ళ వైపు చూస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. ఇది కాకుండా ఇంకో 4 ఆప్షన్ ఉంది. ఏంటంటే థింక్ ట్యాంక్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. పాలసీ థింక్ ట్యాంక్స్, ప్రతి పొలిటికల్ పార్టీకి పాలసీ థింక్ ట్యాంక్ ఉంటుంది. ఆ పాలసీ థింక్ ట్యాంక్లో ఎక్కువగా అపాయింట్ చేసుకునేది ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఐఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఎలాగో వాళ్ళతో పాటు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ద పీపుల్, ఇటువంటి అన్ని బ్యాక్గ్రౌండ్ అవగాహన ఉన్నటువంటిది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఏడీఆర్ ఉంది. అందులో నిరంతరం ఒక 30-40 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. సో ఇట్లా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి అవకాశాలు లేక కాదు, అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆర్ అదర్వైజ్ ఇవన్నీ కాదనుకోండి టీచింగ్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ టీచింగ్కి వెళ్ళాడంటే ఏ సబ్జెక్ట్ చెప్పినా సరే దానికి 360 డైమెన్షన్స్ ఇస్తాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ టీచర్ అవుతాడు. సో ఆర్ అదర్వైజ్ ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటాం. స్టార్టప్ కంపెనీ పెట్టినప్పుడు కావాల్సింది ఏంటి, ఆ కంపెనీకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఉండే ఎంప్లాయీస్ని పెట్టుకుంటావు. నువ్వు ఆ స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తావు, ఒక టీమ్ లీడర్గా ఉంటావు. దాన్ని కాంప్రహెన్సివ్గా దానికి ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా దాన్ని ముందు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనలు నీకు డెఫినెట్లీ ఈ ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో యూపీఎస్సీయే డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ ఇచ్చింది, ప్లాన్ బి ఇచ్చింది. ఈ మిగతా మనం అనుకున్నది సిడిఈఎఫ్ వరకు ఉన్నాయి. అంటే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఐఏఎస్ వస్తే ఐఏఎస్ అయినట్టు, ఏనుగు బతికిన లక్ష చచ్చిన లక్ష అన్నట్టుగా ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఐఏఎస్ వస్తే నో ప్రాబ్లం, రాకపోయినా నో ప్రాబ్లం. ఏ రంగంలో ఉన్నా కానీ నెంబర్ 1 పొజిషన్లో అయితే మాత్రం ఉంటాడు.